గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతులకు సంబంధించిన శుభవార్త ఇప్పటికే మెగా అభిమానుల్లో సంబరాలను నింపింది. ఈ జంట త్వరలోనే రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు. ఇదే సంతోషం అనుకుంటే కవల పిల్లలకు జన్మనివ్వబోతుండడం డబుల్ సెలబ్రేషన్స్ తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన కామినేని స్వయంగా ధృవీకరించడంతో మెగా కుటుంబంలో డబుల్ సంతోషం నెలకొంది. ఈ దీపావళి సందర్భంగా ఉపాసన సీమంతం వేడుకను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అని క్యాప్షన్ ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంతో ఒక్కడయ్యారు. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత 2023 జూన్లో వీళ్ళిద్దరికీ మొదటి సంతానం క్లింకారా పాప జన్మించింది. క్లింకారా రాకతో మెగా కుటుంబంలో అప్పటికే అంతులేని ఆనందం నెలకొంది. ఇప్పుడు క్లింకారాకు తోడుగా కవలలు రాబోతున్నారనే వార్త వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఉపాసన పంచుకున్న సీమంతం వీడియోలు మెగా కుటుంబం సభ్యులతో పాటు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు వెంకటేష్, నాగార్జున, నయనతార లాంటి స్టార్స్ హాజరై ఉపాసనను మనసారా ఆశీర్వదించారు. కవలల రాక గురించి ఉపాసన తల్లి శోభన కామినేని సోషల్ మీడియాలో పోస్ట్తో ఈ వార్తను అధికారికంగా ధృవీకరించారు. వచ్చే ఏడాది ఉపాసన, రామ్ చరణ్ కవలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దీపావళి మాకు ఎంతో సంతోషకరమైన డబుల్ ధమాకాగా మారింది అంటున్నారు మెగా కుటుంబ సభ్యులు. కవల పిల్లలు పుట్టబోతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ చరణ్ టీం సైతం ఈ కవల పిల్లల వార్తను ధృవీకరించింది. మెగా ఫ్యామిలీలో మరో 2 వారసులు రాబోతున్నారనే వార్త చిరంజీవి అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. మొదటి బిడ్డగా మనవరాలు జన్మించిన నేపథ్యంలో ఇప్పుడు కవలల్లో కనీసం ఒకరైనా మనవడు ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు మనవడు కావాలని చాలా రోజులుగా కోరుకుంటున్నాడు. ఏదేమైనా రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతుండడం, అది కవల పిల్లలకు జన్మనివ్వబోతుండడం మెగా కుటుంబంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ సెలబ్రేషన్స్ కు దారితీసింది.